ప్రమీల తన అత్తగారి నిందలకి బాధలు ఇస్తూ ఉంటుంది. నేను సూపర్ మార్కెట్ నుండి వస్తున్నప్పుడు కారు రిపేర్ అయింది. ఒంటరిగా ఉండడం సేఫ్ కాదు అని టెంపుల్ దగ్గర చూసిన అత్తని బైక్ మీద వచ్చాను అని నిజం చెప్తూ ఉంటుంది. ప్రమీల అత్తగారు తనని తిడుతుంటే మామయ్య ఏదో వచ్చి ప్రమీలకి సపోర్ట్ చేస్తాడు. నిన్ను మీ అమ్మ నాన్న మా దగ్గర నమ్మకంతో వదిలేశారు. నేను కూతుర్లా చూసుకున్నాను అని చెప్పి ప్రమీలని మళ్ళీ సూపర్ మార్కెట్ బాధ్యతలో తీసుకోమని చెప్తాడు. అయితే వీరు తన మామయ్యతో మాట్లాడుతూ నీ సొంత బిజినెస్ నువ్వు ప్లాన్ చేసుకో, పుట్టే బిడ్డ ముందు నువ్వు ఎప్పుడు తల వంచకూడదు అని మామయ్య చెప్పడంతో వీరు కూడా ఒప్పుకుంటాడు. సూపర్ మార్కెట్ రెస్పాన్సిబిలిటీస్ మళ్ళీ ప్రమీలకే వెళ్ళేద్దాం. వీరికి కాస్త ఆసరపడుతుంది. ఉన్న తన వైఫ్ ప్రీతి మాట విని ఒప్పుకుంటాడు. ఇంట్లో బ్రేక్ఫాస్ట్ టైంలో అందరూ కలిసి కూర్చున్నప్పుడు రుద్ర తన బ్రదర్ ఇన్ లాతో మాట్లాడుతాడు. అయితే యుద్ధం ఏదైనా ధర్మానికి గెలిచే వరకు నేను ఉన్నాను అని సపోర్ట్ చేస్తాడు. రుద్ర వీరుని ఇల్లరిక అల్లుడు ఇలా కాకుండా ఈ ఇంటి గౌరవంగా ఉండు అని గట్టిగా చెప్తూ ఉంటాడు. అయితే ఇంట్లో వాళ్ళందరూ కంగారు పడుతుంటారు. అల్లుడు గారు వచ్చి గంగా ఎవరి కూతురు అని నిలదీస్తారు. మన నెక్స్ట్ ఏం జరుగుతుందో